ముసలమ్మ సుఖం. ఒక రాజు మంత్రి మారువేషాలలో గ్రామాల వెంట తిరుగుతూ తమ దేశం ఎలా ఉన్నది పరిశీలిస్తూ పోతూ ఉండగా ఒక గ్రామంలో ఒక పాక ఇంటి అరుగు మీద కూర్చున్న ముసలమ్మ, నాకింకా ఈ కష్టాలు ఎన్నాళ్ళో, ఆ దేవుడు నన్నెప్పుడు తీసుకుపోతాడో ఏమిటో అంటూ ఆపసోపాలు పడటం వినిపించింది. ముసలిదానికి వచ్చిన కష్టం ఏమిటో తెలుసుకుందామని రాజు ఆమెను సమీపించి, నీకు వచ్చిన కష్టం ఏమిటి అవ్వా, మాతో చెప్పు, సహాయం చేస్తాము అని అన్నాడు. రండి నాయనలు, కూర్చోండి, దూరం నుంచి వస్తున్నట్టు ఉన్నారు. నా కష్టం మీరేం తీర్చగలరు? ఈ జన్మకు ఇక ఇంతే. నాకున్నదల్లా ఒక్క మనవరాలు. అది ఎప్పుడో ఒకసారి వచ్చి చూసిపోతూ ఉంటుంది. పోనీ దాని దగ్గరే ఉందామంటే దాని అత్తవారికి నాకు పడలేదు. అందుచేత నేను ఈ కొంపలో ఒంటరిగా ఉంటూ ఎరిగిన ఇళ్లల్లో చాకిరీ చేసి పొట్టపోసుకుంటూ ఆ దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఎదురు చూస్తున్నాను అన్నది ముసలమ్మ ఎంతో విరక్తిగా. ఈ వయసులో నువ్వు కష్టపడి డబ్బు సంపాదించలేవు. ఈ డబ్బు తీసుకొని దానితో సుఖంగా కాలక్షేపం చెయ్యి అంటూ రాజు ఆ ముసలిదానికి 100 రూపాయల సంచి ఇచ్చి మంత్రితో సహా ముందుకు సాగిపోయాడు. 1 వారం గడిచాక రాజు మంత్రి తమ రాజధానికి తిరిగిపోతూ మళ్ళీ అటుగానే వచ్చారు. ముసలమ్మ అరుగు మీద కూర్చొని, ఎంతకాలం బాబు ఈ కష్టాలు? ఈ జన్మకు విరగడ ఎప్పుడో అని ఆపసోపాలు పడుతున్నది. ఆమె ధోరణిలో మార్పు లేకపోవటం గమనించి ఆశ్చర్యపడి రాజు ఆమెను సమీపించి, బాగున్నావా అవ్వ? నేనిచ్చిన డబ్బు అయిపోయిందా లేక ఇంకా ఉన్నదా అని అడిగాడు. ఆ డబ్బు నేనేం చేసుకుంటాను నాయనలు? మనవరాలు వస్తే దానికి ఇద్దామని దాచి ఉంచాను. అది ఎప్పుడు వస్తుందో ఏమో. ఈ లోపల ఆ డబ్బు కాస్త ఏ దొంగలు పాలవుతుందోనని భయపడి చస్తున్నాను అన్నది ముసలమ్మ. చూడు అవ్వ, రేపు నా మనుషులను పంపిస్తాను. వాళ్ళ వెంట నువ్వు మా ఇంటికి వచ్చేయి. అక్కడ నీకు అన్నీ సుఖంగా అమరేటట్టు నేను ఏర్పాటు చేస్తాను అని రాజు వెళ్ళిపోయాడు. మర్నాడు రాజభటులు ముసలిదాని కోసం మేనాతో వచ్చారు. తనను పలకరించినవాడు రాజేనని తెలిసి ముసలిది చాలా కంగారు పడింది. రాజాజ్ఞ గనుక ఇష్టమున్నా లేకపోయినా మేనా ఎక్కి వెళ్ళక తప్పలేదు. రాజభటులు ముసలిదాన్ని రాజభవనంలో ఒక మూల ఏర్పాటు చేశారు. ముసలిదానికి భోజనం రాజభవనం నుంచే వస్తున్నది. ఇక ముసలిదానికి జీవితం స్వర్గంలాగా ఉంటుంది అనుకున్నాడు రాజు. కొన్ని రోజులు అయ్యాక రాజు ఒకనాటి ఉదయం ఆమెను చూడవచ్చి, సుఖంగా ఉన్నావా అవ్వా అని అడిగాడు. ముసలిది దిగులుగా ముఖం పెట్టి, సుఖంగా లేకేం నాయనా, నా ఇల్లు వాకిలి ఏమయ్యిందో ఏమో అని నిట్టూర్చింది. రాజు ఆశ్చర్యపడి, ఇక్కడ కన్నా నీ పాకలోనే నీకు బాగున్నదా అని అడిగాడు. అది కాదు నాయనా, నా మనవరాలు నా కోసం వస్తే నా ఇంటికే వస్తుంది. నేను లేకపోతే నేను ఏమైపోయానో అనుకుంటుంది అన్నది ముసలమ్మ. ముసలిది మనవరాలి కోసం తప్పించిపోతున్నది అనుకొని ఆ మనవరాలిని తీసుకురమ్మని తన భటులను పంపించాడు రాజు. రాజాజ్ఞ అయ్యింది అనగానే మనవరాలు తన బిడ్డతో సహా వచ్చింది. రాజభవనము అక్కడి వాతావరణము చూస్తే మనవరాలికి ముళ్ళ మీద ఉన్నట్టు అనిపించింది. ఏం చేస్తే ఏం తప్పు? చంటిబిడ్డ ఏడిస్తేనే రాజభవనానికి అపచారం జరిగేటట్టు ఉన్నది. ముసలదానికి కూడా ముళ్ళ మీద ఉన్నట్టే ఉన్నది. ఆమె మనవరాలని అడుగడుగున, అలా చెయ్యకు, అటుగా వెళ్ళకు అని హెచ్చరిస్తూనే వచ్చింది. 2 రోజులు 2 యుగాలుగా గడిపిన మనవరాలు, నాకు ఇంటి మీద బుద్ధి మళ్ళింది, నేను పోవాలి అని ముసలమ్మ ఇచ్చిన రూపాయల సంచి తీసుకొని బిడ్డతో సహా వెళ్ళిపోయింది. ఆ తర్వాత ముసలమ్మకు మరింత దిగులు పట్టుకున్నది. ఆమెకు రాజభవనం నరకంలాగా ఉన్నది. తాను రాజభవనంలో ఉండటం చేతనే కదా రాక వచ్చిన మనవరాలు 2 రోజులన్నా ఉండకుండా వెళ్ళిపోయింది. తాను తన సొంత ఇంట్లోనే ఉన్నట్టయితే ఇలా జరిగి ఉండునా? రాజు మళ్ళీ వచ్చి చూసి, ఏం అవ్వ, ఇంకా ఏదో దిగులుగానే ఉన్నట్టు కనబడుతున్నావే అని అన్నాడు. దిగులుకేముంది నాయనా, మా ఊళ్ళో ఉంటే ఏదో ఆ పని ఈ పని చేసుకునేదాన్ని. ఇక్కడ చెయ్యటానికి ఏముంది? ఏమీ లేదు. తినటము కూర్చోవటము సోమరి బ్రతుకు అన్నది ముసలమ్మ.
పుట్టినది మొదలు ఏదో పనీపాట ఉండే మనిషికి సోమరిగా బతకటం కష్టమేననిపించి రాజు ముసలమ్మను తన కూతురి దగ్గర పెట్టి, ఆ అవ్వకు చిన్న చిన్న పనులేవైనా చెప్పి చేయించుకుంటూ ఉండు, ఊరికే ఉంటే ఆ మనిషికి తోచదల్లా ఉన్నది అని అన్నాడు. రాజకుమార్తె దగ్గర ముసలమ్మ ఇంకా బాగా జరుగుతున్నది. కానీ ఆమెకు ఇప్పుడు ఇంటి బెంగ మరీ జాస్తి అయ్యింది. తన ఇల్లు తనకు ఇంకా దూరమైనట్టు తోచింది. ఆమె అస్తమానము బొడ్డు నుంచి ఇంటి తాళం చెవి తీసి చూసుకొని కంటి తడి పెట్టుకున్నది. అవ్వ, ఏమిటో విచారంగా ఉన్నట్టున్నావే అని రాజకుమార్తె చూసి చూసి అడిగింది. అమ్మ, నన్ను ఒక్కసారి మా ఇంటికి పంపమని రాజుగారితో చెబుతావా? 4 రోజులు ఉండి వస్తాను అన్నది ముసలమ్మ. తన కుమార్తె ఈ మాట చెప్పగానే రాజు ముసలమ్మను ఆమె ఇంటి దగ్గర దిగబెట్టమని తన భటులతో చెప్పి, ఒక భటుడి వేషంలో తాను కూడా వచ్చి ముసలమ్మ ఏం చేస్తుందో చూశాడు. ముసలది మేనా దిగి గబగబా ఇంటి తాళం తీసి చీపిరి కట్టతో ఇల్లంతా చిమ్మి నెట్టింట చింకిచాప పరుచుకొని దాని మీద కాళ్ళు చాచి పడుకొని, హమ్మయ్య, ఆ నరకం నుంచి ఎంత కాలానికి విముక్తి దొరికిందిరా భగవంతుడా అని పెద్దగా అనుకున్నది. కష్టమో సుఖమో ఆ ముసలమ్మకు కావాల్సింది తన స్వేచ్ఛ, తన ఇల్లు, తన పని, తన జీవితము అని గ్రహించిన రాజు తన దారిన తానే రాజధానికి వెళ్ళిపోయాడు. మంత్రి కొడుకు. టర్కీ దేశంలో ఒక సుల్తానుకు అనేక మంది భార్యలు, వాళ్లకు 40 మంది కొడుకులు ఉండేవారు. వారందరిలోకి చిన్నవాడికి పెళ్లి ఏడు రాగానే సుల్తాను తన 40 మంది కొడుకులను పిలిచి, ఇంక మీరందరూ పెళ్లిళ్ళు చేసుకోండి అని చెప్పాడు. సుల్తాను కొడుకులందరూ ఒక్క తల్లి బిడ్డలాగా ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అందుచేత వారు తమలో తాము మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చి తమ తండ్రితో, 40 మంది అక్క చెల్లెళ్ళు ఎక్కడైనా ఉండే పక్షంలో మేము వాళ్లను పెళ్లాడుతాము అని అన్నారు. ఒక్క కుటుంబంలో 40 మంది అక్క చెల్లెళ్ళు దొరకటం సాధ్యమా అన్నాడు సుల్తాను. సాధ్యం కాకపోతే మేము పెళ్లి చేసుకోము అన్నారు సుల్తాను కొడుకులు ఏకకంఠంగా. వారి పట్టుదల చూసి సుల్తాను తన దేశమంతటా చాటింపు వేయించాడు. 4 మూలలకు తన భటులను పంపి ఎక్కడైనా 40 మంది అక్క చెల్లెళ్ళు ఉన్నారేమో తెలుసుకురమ్మన్నాడు. 39 మంది అక్క చెల్లెళ్ళు ఉన్న కుటుంబం కూడా కనిపించింది. కానీ 40 మంది గల కుటుంబం దేశంలో ఎక్కడా కనబడలేదు. ప్రపంచం గుడ్డుపోయిందా? భూమి మీద ఇంకా అనేక దేశాలు ఉన్నాయి. అన్ని దేశాలు గాలించి 40 మంది అక్క చెల్లెళ్ళు ఎక్కడ ఉంటే అక్కడే పెళ్లాడుతాము అన్నారు సుల్తాను కొడుకులు. విధిలేక సుల్తాను సరేనన్నాడు. తన కొడుకులు దేశాటనకు బయలుదేరేటప్పుడు ఆయన వారి వెంట తన పెద్ద వజీరు కొడుకును తోడుగా పంపుతూ వారందరికీ ఈ విధంగా హెచ్చరిక చేశాడు. మన దేశపు సరిహద్దు దాటి కొంత దూరం వెళ్ళాక ఒక బావి వస్తుంది. అక్కడ మీరు రాత్రి నిద్ర చెయ్యకండి. ఇంకా కొంత దూరం వెళ్ళాక ఒక మజిలీ స్థలం వస్తుంది. అక్కడ కూడా నిద్ర చెయ్యకండి. ఆ తరువాత ఒక ఎడారి వస్తుంది. ఆ ఎడారి దాటేదాకా ఎక్కడా నిద్ర చెయ్యకండి. సుఖంగా వెళ్ళిరండి. సుల్తాను దీవెన పొంది ఆయన కొడుకులు మంత్రి కొడుకు గుర్రాలు ఎక్కి ప్రయాణమయ్యారు. సరిహద్దు దాటి బావి వద్ద చేరేసరికి సాయంకాలమయ్యింది. అక్కడ వారు భోజనాలు చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకున్న మీదట సుల్తాను పెద్ద కొడుకు, నేను బాగా అలసిపోయాను, ఇవాళకిక ప్రయాణం చెయ్యలేను, ఈ రాత్రి ఇక్కడే పడుకుందాము అని అన్నాడు. ఇక్కడ నిద్ర చెయ్యవద్దని సుల్తాను గారు మరీ చెప్పారు అన్నాడు మంత్రి కొడుకు. 41 మందిమి ఉన్నాము, మనకేం అపాయం వస్తుంది అన్నారు సుల్తాను కొడుకులు అందరూ. వాళ్ళు ఆ రాత్రి అక్కడే పడుకొని సుఖంగా నిద్రపోయారు. ఒక్క మంత్రి కొడుకు మాత్రం కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మేలుకున్నాడు. అర్ధరాత్రి కాబోతూ ఉండగా అతడికి ఏదో అలికిడి వినిపించింది. అతను కత్తి దూసి లేచి కూర్చొని అంత దూరంలో పెద్ద 7 తలల పామునొక దాన్ని చూశాడు. అతను కత్తి జులిపిస్తూ దానిపైన కలయబడ్డాడు. ఇద్దరికీ కొంత సంఘర్షణ జరిగాక అతను తన కత్తితో పాము తలలు ఒక్కొక్కటిగా నరకసాగాడు. దాని తలలలో 6 తెగిన చోటనే పడ్డాయి గాని దాని 7వ తల మట్టుకు దొర్లుతూ వెళ్ళి బావిలో పడింది.
అలా జరగటానికి కారణం ఏమిటో తెలుసుకుందామని అతను ఒక పెద్ద మోకు తెచ్చి దాని ఒక చివర బావి పక్కన ఉన్న రాతికి గట్టిగా కట్టి రెండవ చివర తన నడుముకు చుట్టుకొని ఆ మోకు సహాయంతో బావి అడుగుకు దిగాడు. అడుగుకు చేరేసరికి అతనికి ఎదురుగా ఒక పెద్ద తలుపు కనిపించింది. ఆ తలుపు తెరిచేసరికి కొంచెం దూరంగా చాలా అందమైన భవనం కనిపించింది. మంత్రి కొడుకు ఆ భవనంలో ప్రవేశించి నడవల వెంబడి నడవసాగాడు. నడవలకు రెండు పక్కల గదులు ఉన్నాయి. ఒక్కొక్క గదిలోనూ ఒక్కొక్క అందమైన యువతి ఉన్నది. మొత్తం 40 గదులలోనూ 40 మంది అందగత్తెలు ఉన్నారు. వారు మంత్రి కొడుకు అక్కడికి రావటం చూసి భయపడ్డారు. మీకు వచ్చిన భయమేమీ లేదు. నేనింతకు ముందే 7 తలల నాగేంద్రుణ్ణి చంపాను. ఒక తల బావిలోకి దొర్లితే దాని వెనకగా నేను కూడా దిగి వచ్చాను అన్నాడు అతను. ఆ మాట వినగానే వాళ్ళు, మా చెర విడిపోయింది, ఇంకా మేము ఇక్కడ ఉండము. మేము 40 మందిమి అక్క చెల్లెళ్ళం, అందుచేత మమ్మల్ందరినీ నీ వెంట తీసుకుపో అని అన్నారు. కొంచెం ఓపిక పట్టండి, నేను త్వరలోనే మళ్ళీ వచ్చి మీ విషయం ఆలోచిస్తాను అంటూ మంత్రి కొడుకు అక్కడి నుంచి కదిలి తాడు సహాయంతో తిరిగి భూమి మీదకి వచ్చేశాడు. సుల్తాను కొడుకులందరూ గాఢ నిద్రలో ఉన్నారు. అతను కూడా తన స్థానంలో పడుకొని వెంటనే నిద్రపోయాడు. సుల్తాను కొడుకులు తెల్లవారి నిద్రలేచి, హాయిగా నిద్ర పట్టింది, నాన్నగారు నిష్కారణంగా మనల్ని భయపెట్టారు, ఇక నడక సాగిద్దాము అని అన్నారు. మంత్రి కొడుకు వారితో పాము మాట చెప్పనే లేదు. వాళ్ళు ఆ రోజల్లా ప్రయాణం చేసి సాయంకాలానికి మజిలీ చేరుకున్నారు. ఈ రాత్రి ఇక్కడ గడపటానికి దివ్యంగా ఉంటుంది అన్నాడు సుల్తాను పెద్ద కొడుకు. మీరు మళ్ళీ సుల్తాను గారి హెచ్చరికను మరుస్తున్నారు అని మంత్రి కొడుకు జ్ఞాపకం చేశాడు. ఆయన హెచ్చరికలకు ఏమయ్యింది? ఆ బావి దగ్గర నిద్ర చెయ్యవద్దన్నాడు, చేశాము, ఏం నష్టమయ్యింది అన్నారు సుల్తాను కొడుకులు. ఆ రాత్రికి వాళ్ళు ఆ మజిలీ ప్రదేశంలోనే పడుకొని నిద్రపోయారు. మంత్రి కొడుకు మాత్రం కన్ను ముయ్యలేదు. తిరిగి అర్ధరాత్రి వేళ మరొక 7 తలల పాము కిందటి రాత్రి వచ్చిన దానికన్నా బాగా పెద్దది, మరింత భయంకరమైనది వచ్చింది. మంత్రి కొడుకు ఎంతో తెగువగా దానితో కలయబడి చాలాసేపు పోరాడి ఎలాగైతేనేం దాని 7 తలలు వరుసగా నరికేశాడు. ఈసారి కూడా దాని 7వ తల దొర్లుతూ చాలా దూరం వెళ్ళి ఒక బావిలో పడిపోయింది. మంత్రి కొడుకు ఆ బావిలోకి కూడా దిగి అక్కడ కనిపించిన వాకిలి తెరిచి మరొక గొప్ప భవనాన్ని చూశాడు. అందులో కూడా 40 గదులు ఉన్నాయి. ఒక్కొక్క గదిలోనూ అంతులేని రత్నరాసులు ఉన్నాయి. మంత్రి కొడుకు తిరిగి పైకి వచ్చి తన స్థానంలో పడుకొని తెల్లవారేదాకా నిద్రపోయాడు. తెల్లవారి అందరూ లేచి ప్రయాణమై అనేక కొండలు లోయలు దాటి సాయంకాలానికి ఒక ఎడారి చేరుకున్నారు. అక్కడ వారు కడుపు నిండా తిండి తిని రాత్రికి విశ్రమించాలని నిశ్చయించారు. ఈసారి కూడా మంత్రి కొడుకు వారిని హెచ్చరించాడు, కానీ వాళ్ళు అతని హెచ్చరికను ఏమీ లక్ష్య పెట్టక అక్కడే పక్కలు పరిచి పడుకున్నారు. వారికింకా నిద్ర పట్టకముందే భూకంపం వచ్చినట్టు, కొండలు చలించినట్టు అయ్యింది. ఒక బ్రహ్మాండమైన 7 తలల పాము అతి భయంకరమైన ఆకారంతో అంత దూరాన ప్రత్యక్షమై నోళ్ల మంటలు గ్రక్కుతూ, మీలో మా తమ్ముళ్లను చంపిన వాడెవడో వాణ్ణి పంపండి, వాణ్ణి ఇప్పుడే పిప్పి చేసేస్తాను అని గర్జించింది. సుల్తాను కొడుకులు ఆ మహాసర్పాన్ని దాని మాటలను విని గడగడా వణికిపోయారు. ఆ పామును ఎదుర్కోవటంలో వాళ్ళు తనకేమీ సహాయపడలేరని గ్రహించి మంత్రి కొడుకు వారితో, మీరు వచ్చిన దారినే వెనక్కి వెళ్ళండి, మజిలీ స్థలంలో ఫలానా చోట ఒక బావి ఉంది, అందులోకి దిగితే ఒక ద్వారము, దాని అవతల ఒక గొప్ప భవనము కనిపిస్తాయి. ఆ భవనంలో 40 గదులు ఉంటాయి. ఒక్కొక్క గదిలోనూ రత్నరాసులు ఉన్నాయి. వాటిని తీసుకోండి. మొదటి రాత్రి మనం పడుకున్న చోట కూడా బావిలోకి దిగితే మరొక భవనం ఉన్నది. అందులో 40 మంది అక్క చెల్లెళ్ళు, చాలా అందమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళను వెంటబెట్టుకొని పోయి మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి. నేను ఈ పాము సంగతి తేల్చగలిగితే మీ వెనకనే వస్తాను, లేకపోతే నా మీద ఆశ పెట్టుకోవద్దు అని అన్నాడు. మంత్రి కొడుకు ఆ మాట అన్నదే చాలునన్నట్టుగా సుల్తాను కొడుకులు వచ్చిన దారినే పట్టారు.
మంత్రి కొడుకు కత్తి దూసి పాముతో కలయబడ్డాడు. ఇద్దరికీ గంటల తరబడి మహాదారుణమైన యుద్ధం సాగింది. ఇద్దరి బలము క్రమంగా క్షీణించిందే తప్ప ఒకరిది పైచెయ్యి కాలేదు. ఆ కుర్రవాణ్ణి చంపే శక్తి తనకు లేదని గ్రహించిన ఆ మహాసర్పం అతని నాశనానికి మరొక ఉపాయం ఆలోచించి, కొంచెం ఆగు, మనం రాజీ పడదాము అని అన్నది. రాజీయా? ఏ విధంగా అని అతడు అడిగాడు మంత్రి కొడుకు. ఇరాన్ దేశపు చక్రవర్తి కూతుర్ని తెచ్చి నాకు అప్పజెప్పావంటే నాకు నీతో ఏమీ పేచీ లేదు అన్నది సర్పం. అక్కడికి పోవటం ఎలా అని మంత్రి కొడుకు అడిగాడు. ఈ కళ్ళెం తీసుకో, ఇంకా సేపటికి ఇక్కడికి ఒక తెల్లని గుర్రం వస్తుంది. అది రోజు ఈ ప్రాంతాల మేస్తూ ఉంటుంది. దానికి ఈ కళ్ళెం తగిలించి ఫలానా చోటికి వెళ్ళమని చెబితే క్షణంలో నిన్ను అక్కడికి చేర్చుతుంది. నీ పని అయ్యేదాకా ఆ గుర్రాన్ని నీ వెంట ఉంచుకొని చక్రవర్తి కుమార్తెతో తిరిగి ఇక్కడికి రా అని చెప్పి ఆ సర్పం అదృశ్యమయ్యింది. తెల్లవారుతూ ఉండగా అక్కడికి ఒక గొప్ప గుర్రం ఆకాశం మీదుగా వచ్చి ఆ ప్రాంతాన వాలింది. మంత్రి కొడుకు తన చేతిలో ఉన్న కళ్ళెం దానికి తగిలించి, నన్ను ఇరాను దేశపు చక్రవర్తి ఇంటి సమీపంలో చేర్చు అంటూ ఆ గుర్రం మీద ఎక్కాడు. అతను కన్ను మూసి తెరిచే లోపుగా ఇరాను చక్రవర్తి రాజభవనం వెలుపల దిగాడు. నేను తలుచుకున్నప్పుడు మళ్ళీ రా అని గుర్రంతో చెప్పి అతను దాని మీద నుంచి కిందికి దిగాడు. మరుక్షణం గుర్రం మాయమయ్యింది. మంత్రి కొడుకు పేదరాశి పెద్దమ్మ ఇంటికి వెళ్ళి అక్కడ బస ఏర్పాటు చేసుకొని అక్కడి విశేషాలు అన్నీ తెలుసుకున్నాడు. 7 తలల నాగేంద్రుడు చక్రవర్తి కూతుర్ని కోరాడు. చక్రవర్తి అందుకు ఒప్పుకోక నాగేంద్రుడితో వైరం పెట్టుకున్నాడు. ఈ వైరం ఎలా ముగిసేది తెలియదు. నాగేంద్రుడికి భయపడి చక్రవర్తి తన కూతుర్ని రాజభవనంలో లేకుండా ఒకానొక రహస్య ప్రదేశంలో ఉంచాడు అన్నది పేదరాశి పెద్దమ్మ. ఎక్కడ ఉంచాడో నీకు తెలుసా అని మంత్రి కొడుకు అడిగాడు. ఇది చాలా రహస్యం. రాజ ఉద్యానవనంలో ఒక చిన్న ఇల్లు ఉన్నది. చక్రవర్తి కూతురు అందులో ఉన్నది. తోటకు అహోరాత్రులు బలమైన ప్రహార ఉంటుంది అన్నది పేదరాశి పెద్దమ్మ. అంత బందోబస్తులో ఉన్న చక్రవర్తి కుమార్తెను దొంగతనంగా ఎత్తుకుపోవటం సాధ్యం కాదు. అందుచేత మంత్రి కుమారుడు మామూలు బట్టలు వేసుకొని ఉద్యానవనానికి వెళ్ళి తోట పని చెయ్యటానికి వచ్చినట్టు పహారా వాళ్లతో చెప్పాడు. వాళ్ళు అతన్ని ప్రధాన తోటమాలి దగ్గరికి పంపారు. కుర్రవాడు అందంగా ఉన్నాడు, బుద్ధిమంతుడల్లే ఉన్నాడు. తోటమాలి అతన్ని చెట్లకు నీళ్లు పోసే వాళ్ళ మీద పెత్తనం చెయ్యటానికి ఏర్పాటు చేశాడు. ఎవరో కొత్త యువకుడు తోటలో అటూ ఇటూ తిరుగుతూ ఉండటం చక్రవర్తి కూతురు కిటికీ గుండా చూసి అతన్ని ప్రేమించింది. ఒకసారి అతను కిటికీ దగ్గరలో ఉండగా ఆమె పిలిచి, ఎవరు నువ్వు, ఎక్కడికి ఎలా వచ్చావు అని రహస్యంగా అడిగింది. నేను టర్కీ దేశపు వజీరు కొడుకును. 2 7 తలల పాములను చంపాను. 3వ 7 తలల పాము నన్నెక్కడికి పంపగా వచ్చాను అన్నాడు మంత్రి కొడుకు ఆమెతో. 7 తలల పాము పేరు చెప్పగానే చక్రవర్తి కుమార్తె ముఖం పాలిపోయింది. భయపడకు, నువ్వు నా వెంట వచ్చావంటే మనం ఏదో ఉపాయం చేసి ఆ పామును చంపవచ్చు అన్నాడు మంత్రి కొడుకు. ఆమె అతనిలో పూర్తిగా విశ్వాసం ఉంచి ఆ రాత్రే అతని వెంట బయలుదేరింది. ఇద్దరు ఉద్యానం వెనుక మార్గంగా బయలుదేరి వచ్చి కాలినడకన నగరం దాటి ఎడారి ప్రాంతానికి చేరుకున్నారు. దారిలో మంత్రి కొడుకు చక్రవర్తి కుమార్తెతో, ఈ సర్పం ప్రాణం ఏదో రహస్య స్థానంలో ఉన్నది, లేకపోతే నేను దాన్ని సులువుగా చంపి ఉందును. ఆ రహస్యం నువ్వు తెలుసుకోవాలి. అందుకు ఒక ఉపాయం చెయ్యి. అస్తమానము ఏడుస్తూ ఉండు. ఎందుకేడుస్తున్నావని అడిగితే, నీకందరూ శత్రువులే, ఎవరు ఈ క్షణాన చంపేస్తారో అప్పుడు నా గతేం కాను, నన్ను నా తండ్రి వద్దకు తిరిగి రానివ్వడు అని మరింత గట్టిగా ఏడు. నీ ఏడుపు పోగొట్టడానికి పాము తన ప్రాణరహస్యం చెప్పేస్తుంది. దాన్ని నాకు తెలియజేయి అని అన్నాడు. చక్రవర్తి కూతురు అతను చెప్పినట్టే సర్పం వద్ద నాటకం ఆడి ఆ సర్పం యొక్క ప్రాణాలు సముద్రం అవతల ఒక కోటలో ఉండే సింహం కడుపులో ఉన్నట్టు తెలుసుకున్నది. ఆ సంగతి తెలియగానే మంత్రి కొడుకు తన వద్ద ఉన్న కళ్ళాన్ని పైకి తీసి గుర్రాన్ని తలుచుకున్నాడు.
తక్షణమే అది వచ్చి వాలింది. మంత్రి కొడుకు దాని మీద ఎక్కి రెప్పపాటు కాలంలో సముద్రం అవతల ఉన్న కోట దగ్గర దిగాడు. అతను కోటలోకి ప్రవేశించగానే గాండ్రుమంటూ ఒక సింహం అతని పైన పడింది. అందుకు సిద్ధంగా ఉన్న మంత్రి కొడుకు తన కత్తితో ఒక వేటున దాని తల నరికి దాని పొట్ట చీల్చాడు. అందులో నుంచి ఒక పావురం బయటికి వచ్చి ఎగిరిపోబోయింది. అదృష్టవశాన మంత్రి కొడుకు దాన్ని పట్టుకోగలిగాడు. అతను మళ్ళీ గుర్రం మీదనే సర్పం ఉండే చోటికి ఆ పావురంతో తిరిగి వచ్చాడు. అతని చేతిలో ఆ పావురాన్ని చూడగానే సర్పానికి దడ పుట్టింది. నా ప్రాణం, ఒక్కసారి దాన్ని నా చేతికియ్యి, నిమిరి సంతోషిస్తాను అన్నది సర్పం. మంత్రి కొడుకు మోసం గ్రహించలేక ఆ పావురాన్ని సర్పానికి ఇవ్వబోయాడు. చక్రవర్తి కూతురు చప్పున ముందుకు వచ్చి ఆ పావురాన్ని మంత్రి కొడుకు చేతి నుంచి లాక్కొని దాని మెడ విరిచి చంపేసి అవతల పారేసింది. వెంటనే 7 తలల మహాసర్పం చచ్చి పడిపోయింది. మంత్రి కొడుకు చక్రవర్తి కూతురితో సహా గుర్రం మీద ఇరాను చక్రవర్తి ఇంటికి వెళ్ళాడు. తన ప్రబల శత్రువైన మహాసర్పం చచ్చిపోయిందని విని చక్రవర్తి పరమానంద భరితుడు అయ్యి తన కుమార్తెను దాని బారి నుంచి కాపాడిన మంత్రి కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశాడు.